ఓకే, నెక్స్ట్ ఏంటి? యా నేనే. భగిని భవతి భగిని భవతి భోజనం పరివేషయతు. సోదరి సోదరి మీరు భోజనం వడ్డించండి. ఓకే, పరివేషయతు అంటే వడ్డించడమా? పరివేషయతు వడ్డించండి. పరివేషయతు. త్వం కుత్ర గచ్చసి? కోష్టే బాలికా అస్తి. బాలికే త్వం కుత్ర గచ్చతి గచ్చసి సారీ బాలికే త్వం కుత్ర గచ్చసి. బాలిక నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నెక్స్ట్ ఏది అడగండి. త్వం కిం ఖాదసి? కోష్టే గణేశః. గణేశ త్వం కిం ఖాదసి? గణేశ నువ్వేం తింటున్నావు? ఉత్తమం. త్వం శ్లోకం వద. గీత కోష్టే గీత. గీత సో గీతే త్వం శ్లోకం వద. గీత నువ్వు శ్లోకం చదువు. వద చెప్పు అని కూడా అనొచ్చు కదా. అవును, వద అంటే చెప్పు అనే చెప్పాలి. పఠ అంటే అది. త్వం కార్యం కురు కోష్టే లలిత. లలితే త్వం కార్యం కురు. లలిత నువ్వు కార్యం చెయ్యు. పని చెయ్యు. కార్యం అంటే పని చెయ్యు. త్వం మా హస. కోష్టే మూర్ఖః. మూర్ఖ త్వం మా హస. మూర్ఖుడా నువ్వు నవ్వు. నువ్వు నవ్వు అని కదా. నువ్వు మా నవ్వక మా అని వచ్చింది. నిషేధం కదా, మర్చిపోయా. ఇంటర్చేంజబుల్ అనమాట. మా గాని నా గాని ఇంటర్చేంజబుల్, ఎక్కడన్నా పెట్టొచ్చు. అదే నిషేధ వాక్యం అంటే దానికి నెగటివ్ వాక్యం. నువ్వు నవ్వద్దు. ఉపసర్గ వచ్చినప్పుడు అది కొంచెం అది డిఫరెంట్ అవుతుందేమో, చూడాలి ఒకసారి అది. త్వం ఉత్తరం వద. కోష్టే శిష్యః. ఓకే, శిష్య త్వం ఉత్తరం వద. శిష్యుడా నువ్వు ఉత్తరం చెప్పు. యా ఉత్తరం అంటే అక్కడ ఆన్సర్ అన్నట్టు. ఆన్సర్ చెప్పు. లెటర్ కూడా అనుకోవచ్చా? అట్లా అనుకోవాలి. ఉత్తరం వద అంటే ఏంటిది? ఉత్తరం అంటే జవాబు. యా అదే జవాబు. లెటర్ అని కాదు ఇక్కడ. లెటర్ వద అంటే లెటర్ ఏం చెప్తాడు? అదేలే జవాబు ఇవ్వమని చెప్పు. ఆన్సర్ చెప్పు. ఇంగ్లీష్ అంతే, క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వని. త్వం లేఖనీం యచ్చ. కోష్టే గౌరీ. గౌరీ కదా. ఈ గౌరే కదా. కాదు, ఈ కారం అది దీర్ఘ ఈ కారం కదా. అంటే హరి అని వస్తుందా? హ్రస్వం అవుతుంది. దీర్ఘం అంటే హ్రస్వం అవుతుంది. హ్రస్వం అవుతుంది. ఓకే. గౌరీ త్వం గౌరీ త్వం లేఖనీం యచ్చ. గౌరీ నువ్వు లెటర్ ని తీసుకురా. లేఖని పెన్ను తీసుకురా. పెన్ను తీసుకురానా? యచ్చ ఇవ్వు. లేఖని ఇది లేఖని దేని కిందకి వస్తుంది? మక్క నకారాంత. లేఖని ఏమైంది? లాస్ట్ చివరికి ఏముంది? లేఖని ఈ కారాంత. నెక్స్ట్ భవాన్ సమాధానం వదతు. కోష్టే అధ్యాపకః. అధ్యాపక భవాన్ సమాధానం వదతు. అధ్యాపకుడా
ఉమ్, మీరు సమాధానం చెప్పండి. ఉమ్. అధ్యాపక త్వం కా చెప్పకుండా అధ్యాపక. యా మళ్ళీ అధ్యాపకుడా అంటే మళ్ళీ అది కొంచెం ఏంటి అచ్చా ఉపాధ్యాయుడా పొలైట్ గా లేదు అది కదా. అవును. ఉపాధ్యాయుడా ఉపాధ్యాయ ఉపాధ్యాయ అంటే ఉపాధ్యాయ. పొలైట్ గా ఉంది ఓకే. కదా. ఉమ్, అలా ఉపాధ్యాయుడా అంటే అది పొలైట్ గా లేదు చూడు. ఉమ్. అది నెక్స్ట్ పిల్లోడిని పిలిచినట్టు ఉంటుంది కదా. కరెక్ట్. ఉమ్. ఇది త్వం త్వం మా ధావ ఉమ్, పుత్రః కోష్టే. ఉమ్. పుత్ర త్వం పుత్ర పుత్ర పుత్రః విసర్గ లేదు. పుత్ర ఉమ్, త్వం మా ధావ ఉమ్, పుత్రుడా నువ్వు పరిగెత్తద్దు. ఉమ్, 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 భవాన్ ఫలం ఉమ్, స్వీకరోతు కోష్టే మహోదయః. ఉమ్, మహోదయ భవాన్ ఫలం స్వీకరోతు. ఉమ్. మహోదయ మీరు ఫలాన్ని తీసుకోండి. మొత్తం. ఫలం తీసుకోండి. ఫలాన్ని అంతే. ఫలాన్ని. ఉమ్, ఉమ్. ఎందుకంటే ఒకటే కదా ఫలం. ఇది ద్వితీయ విభక్తి కదా కాబట్టి ఫలాన్ని కరెక్ట్. త్వం జలం ఆనయ కోష్టే శారద. శారదే త్వం జలం ఆనయ. శారద నువ్వు నీళ్లు తీసుకురా. ఉత్తమం. ఇది చదువుతారా మీరు? ఇది 2వ అధ్యాయము 3వ పాఠము 2వ ఏంటిది అభ్యాసము. ద్వే కాదు. 3 ఏం చెప్పాలి అట్లాగా 2 3 అంటే విడివిడిగా రమ చెప్పడం. చెప్పు. ద్వితీయ అధ్యాయ మళ్ళీ చెప్పు. కట్టయింది. ద్వితీయ అధ్యాయే అధ్యాయం ఏమంటారు? ఏమన్నా ఫస్ట్ 2 ఏంటి అధ్యాయం కదా. అధ్యాయమే కరెక్టే కానీ ఇంకొకటి ఉంది కదా పేరు ఏంటది? అభ్యాసమా చెప్తుంది రమ చెప్తుంది. రోజు చెప్తారు కదా. ఎందుకో సడన్ గా వస్తలేదు. ఇక్కడ ద్వితీయ స్తబకే తృతీయ పాఠే పాఠే మహాప్రాణం పాఠే ద్వితీయ అభ్యాసే కా దీనికి కూడా ఏదో చెప్పిండ్రు. కా బిందు అనేది ఉకారం అవుతుంది. కోస్ట్ బిందౌ 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 కా బిందౌ కా బిందౌ సంబోధన ప్రథమా 3 వచనేషు. సంబోధన ప్రథమ 3 వచనాలు. 3 వచనాల యొక్క షూ వచ్చింది. సప్తమి బహువచనం. వచనాల యందు ఇది ఫస్ట్ 2 ఏమన్నారు? అది 2 3 అదే 2 అర్థం. చెప్పు రమ మళ్ళీ చెప్పు. ఏది అదా ద్వితీయ స్తబకే తృతీయ పాఠే ద్వితీయ అభ్యాసే కా బిందౌ సంబోధన ప్రథమ 3 వచనేషు. 3 వచనముల యందు. సంబోధన ప్రథమా విభక్తి ఏంటి? 3 వచనముల యందు. ఈ సంబోధన ప్రథమా విభక్తి అనేది ఏ వచనాలలో చేస్తున్నాం మనం ఇప్పుడు? 3 వచనాలలో చేస్తున్నాము. ఏమేం వచనాలు అవి? ఏకవచనము, ద్వివచనం, బహువచనం. ఓకేనా? ఇంతకుముందు విభక్తి సంబోధన ప్రథమ విభక్తి యొక్క అన్నారా? అనలేదు. అంతే. సంబోధన ప్రథమా విభక్తిని కదా. సంబోధన ప్రథమా విభక్తి అంతే 3 వచనాల యందు. సంబోధన ప్రథమా విభక్తి అనేది 3 వచనాల యందు చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? త్వం అనేది ఏకవచనమే వచ్చింది కదా.
అవునా? ఉమ్, ఇవన్నీ ఉష, ఉషే, పుత్రి, పుత్రే, పుత్రి కదా. సో బాలక, బాలక, పుత్ర, పుత్ర, అంబా, అంబ, కృష్ణ, కృష్ణ, మిత్రం, మిత్ర. సో ఇట్లా వచ్చింది కదా. యా సో సఖీ, సఖి, అవన్నీ కూడా ఏకవచనాలు కదా అవన్నీ. ఉమ్, సో ఇక్కడ ఏమైనాయి? ఏకవచనము, ద్వివచనము, బహువచనంలో వచ్చింది ఇక్కడ. యా ఓకే. ఇది ప్రథమలో బాలక, బాలకౌ, బాలకాహ అంటాము. అదే సంబోధనంలో ఏమంటాం? బాలక అనేది ఏం నేర్చుకున్నారు ఇప్పుడు ఇందాకటి వరకు? బాలక. 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 మళ్ళీ ద్వివచనంలో ఏముంటుంది? బాలకౌ అనేది ఏమవుతుంది? అది కూడా సేమ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గా. తర్వాత బహువచనం ఎలా ఉంటది? బాలకాహ అంతే ఉంటది. అదే ఇప్పుడు ఛాత్ర అనేది ఏమైంది ఏకవచనంలో? ఛాత్రే, ఉమ్, ఛాత్ర, ఛాత్ర, సో అలా వస్తుంది. ఓకే, ఇది చదవండి. ఛాత్ర, ఛాత్రౌ, ఛాత్ర. ఓకే, ఫస్ట్ హెడ్డింగ్ చదవండి, కంప్లీట్ చేయండి ఇక్కడ. ఓకే. మీరు చదువుతారా పార్వతి గారు? చదవండి. ఉదాహరణానుసారం ఉమ్, సంబోధన రూపాణి ఉమ్, లిఖంతు. అంటే ఏమంటున్నారు ఇక్కడ? ఉదాహరణ దాని ప్రకారం ఉమ్, సంబోధనలు రాయమంటున్నారు. సంబోధన రూప రూపాలను. అంటే సంబోధన రూపాలను రాయండి. ఇక్కడ రూపాణి అనేది ఏంటిది? ద్వితీయ విభక్తిలో ఉంది. బహువచనం ద్వితీయ విభక్తి, అవునా? కాబట్టి రూపాలను, సంబోధన రూపాలను రాయండి. సో లిఖంతు ఉంది కదా, రాయండి అంటున్నాం కదా. సో అది ఎక్కడ వస్తుంది? అది ఎవరికి చెప్తున్నట్టు? వేరే అదే ఆజ్ఞ ఇవ్వటం కదా. కాదు, ఓ లిఖంతు అంటే ఎట్లా కదా. ఎవరు? మీరు రాయండి అన్నమాట. యా భవాన్, భవంతః, భవత్యః, భవంతః, భవత్యః అన్నమాట అక్కడ. అర్థమైందా? రెస్పెక్ట్ కదా. రెస్పెక్ట్ దానికి. ఓకే. రెస్పెక్ట్ కాకుండా ఎక్కువ మందికి అని కూడా అనుకోరా? ఇది ఎక్కువ మందికి, ఎక్కువ మందిలో రెస్పెక్ట్. ఓకే. ఓకే. ఆహా, ఇప్పుడు చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి కూడా చెప్పొచ్చు. కరెక్ట్. సహ తౌతే తే లిఖంతు కదా. తే లిఖంతు అంటే ఏమైతుంది అక్కడ? వాళ్ళు రాయాలి, మన ఎదురుగా ఉన్న వాళ్ళు కాదు కదా అది. అదే. మరి ఇప్పుడు నా ముందర ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను కదా. సో ఇప్పుడు ఏం చెప్తాను? భవంతః, భవత్యః, యా అదొకటే వస్తది కదా. యా తే లిఖంతు అని వస్తుందో చెప్పు. తే లిఖంతు అంటే వాళ్ళు రాయాలి, ఎవరో ఎక్కడో దూరంలో ఉన్న వాళ్ళు రాయాలి అంటున్నాం. సో అది Yes. కాదు కదా. యా ఇక్కడ ముందర ఉన్న వాళ్ళే రాయాలి. కానీ వాళ్ళకి ఏం చెప్తున్నామో ఇప్పుడు మనకి మన నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఏంటి, చిన్న పిల్లలకి కూడా ఆప్ అంటారు, తెలుసు కదా మీకు. అవును ఎందుకని? వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలే కదా వాళ్ళకంటే. అవును వాళ్ళ కడుపుల నుంచి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళకి కూడా ఆప్ అంటారు. అవును ఎందుకంటే అదే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళే మనకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళకి ఒక లైఫ్ వచ్చింది, మనం ఇంకా పెద్దవాళ్ళగానే ఉన్నాం. అంటే ఏజ్ ఉంది కానీ వాడికి ఇంకో లైఫ్ వచ్చింది. అంటే మనకన్నా ముందు వాడు పుట్టి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిండు. అదే. అట్లాగా. సో కాబట్టి అందుకే వాళ్ళు కరెక్ట్ పిలుస్తారనమాట, ఆప్ అంటారు. అందుకని ఇక్కడ లిఖంతు అనేది వాళ్ళకి కరెక్ట్ సూట్ అవుతుంది. ఇది కరెక్ట్ అన్నమాట. యా అంటే మన ఎదురుగా ఉన్న వాళ్ళు చిన్న పిల్లలే అయినా కూడా వాళ్ళందరికి ఎలా చెప్తున్నారు? మీరందరూ అని సంబోధన, ఐ మీన్ లైక్ రెస్పెక్ట్ గా చెప్తున్నారు. అట్లా అనుకోవచ్చు, లేకపోతే అందరిలో ఉన్నది ఒకటే. ఏంటి? ఆధ్యాత్మికంగా వెళ్తే అందరినీ నీలో నాలో అంతట్లో ఒకటే ఉందని చెప్తున్నారేమో అనుకుంటాను. లేదు అట్లాగే. ఇప్పుడు సహా ఉంది అనుకోండి, తే ఉంది, సహా తౌతే చెప్పుకుంటే ఏమంటాము? వారందరూ అంటాం. వారందరూ అంటే ఎవరు? మరి మన ముందరు ఉన్న వాళ్ళు అయితే కాదు కదా. కదా, రెస్పెక్ట్ ఇచ్చేసి వాళ్ళంటే ఎవరో అది. అయితే ఇక్కడ ఏం ఫిట్ అవుతుంది మరి దీనికి? భవాన్, భవతి, వాటి యొక్క రూపం బహువచనంది ఫిట్ అవుతుంది. సో అప్పుడు ఆ ఫిట్ అయ్యేది ఏంటిది? భవాన్కి ఏమొస్తుంది? భవంతః, భవంతః, భవాన్, భవంతౌ, భవంతః. సో భవంతః, భవత్యః, నదీ, నద్యౌ, నద్యః. సో భవత్యః, భవంతః ఫిట్ అవుతుంది ఇక్కడ. అర్థమైందా రమా? యా అర్థమైంది. ఓకే. పార్వతి గారు మీకు అర్థమైందా? అదే రెస్పెక్ట్ దానికి ఫిట్ అవుతుంది అంటున్నావు ఇక్కడ. అంతే. ఇక్కడ భవాన్, భవంతః, భవత్యః అనేదన్నమాట. ఓకేనా?
సో లిఖంతు. చదవండి. పుల్లింగం ప్రథమ. చదవండి అంటే ఏమొస్తుంది అక్కడ? లిఖంతు లాగా. పఠంతు. పఠంతు. వినండి. నోతు. శృణ్వంతు. ఊప్స్. బహువచనం కదా. శృణ్వంతు. కొనండి. క్రీణంతు. క్రీణంతు. ఆడండి. క్రీడంతు. క్రీడంతు. వెళ్ళండి. గచ్చంతు. రండి. రండి. ఆగచ్చంతు. ఆగచ్చంతు. తర్వాత ఇవ్వండి. దదామంటే తీసుకోవాలి. దదతు. 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 దదతాం దదత. సో అదెందుకు వదద్దు కానీ దదతు తీసుకోండి కదా, ఇవ్వండి కాదు కదా. ఇవ్వండి కాదు. దదాతి ఇవ్వడమే కదా. దా అంటే ఇవ్వటం. దాదానే దాయి దానే ఇవ్వడం. ఓకే. సో యచ్చ చెప్పండి. యచ్చ మీరు నేర్చుకుంటున్నారు కదా, యచ్చ చెప్పండి. యచ్చంతు. యచ్చంతు ఇవ్వండి. అవునా? యచ్చంతు అన్న దాదాతువు ఇది కొంచెం వేరే ఉంటది, అందుకే యచ్చ పెడతారనమాట. స్టార్టింగ్ నేర్చుకునేప్పుడు యచ్చ ధాతువుని తీసుకొస్తారు. ఓకేనా? యాక్చువల్గా రమ అది నేర్చుకున్నావు కదా, దాదాతువుది చెప్పు ఏమొస్తుంది అక్కడ. అందులో 10 వచ్చాయి కదా, 10 ధాతువులు వచ్చాయి కదా దాంట్లో. దదతు. దదతు ఏమొస్తుంది చూసుకుంటూ చెప్పు. ఉన్నాయి కదా మనకి గ్రూప్ లో. ఓకే, చూసుకుంటూ చెప్పు. అది నీకు మీడియా లింక్స్ డాక్స్ అవి దానికి వెళ్తే అక్కడ పిక్చర్స్ కనిపిస్తాయి, అక్కడ ఈజీగా అవుతుంది నీకు. ఓకే. ఈక్షతు వస్తుందా? ఈక్షతు వస్తుంది అక్కడ ఒకటి. దదతి అదేనా మీరు అంటున్నారు? అది చెప్పండి. దదతి. దత్తః దదతి. దదతి కరెక్టే కదా. చెప్పు. దదతి దత్తః దదతి. దదతి వచ్చింది దాంట్లో. ఓకే. దదాతి, సారీ, దదాతి దత్తః దదతి. అది. ఓకే. దదాసి దత్తః దత్త. దదామి దద్వః దద్మః. సో ఇప్పుడు దదాతి కాకుండా ఇప్పుడు దీనికి చెప్పు, లోట్లకారంలో ఏమొస్తుంది? యచ్చతు. దదతు. దదతు అనొద్దా, యచ్చతు అని అనాలా? యచ్చంతు. దదంతు చెప్పొచ్చు చెప్పు. దదతు. దదతాం దదంతు. దదతు దదతాం దదంతు. అంతే. మధ్యమ పురుష. మధ్యమ పురుష. చెప్పు. దదా. దదతం. దదతం. దత్త. దదాని. దద్వః. దదావ దదామ. అదే లట్లకరం ఎందుకు, లోట్లకరం మొన్నటి వరకు చేశాం కదా, అదే కదా. నిన్నలో వచ్చింది కదా లోట్లకరం. ఎక్కడ వచ్చింది ఇప్పుడు మీకు? ఇక్కడ నిన్న బిగినింగ్ లో నేను ఉన్నాను కాసేపు లోట్లకారం చేసినప్పుడు. ఇదంతా లోట్లకారందే. సో ఇక్కడ మీకు మధ్యమ పురుష, ఇదంతా లోట్లకారం మధ్యమ పురుష. ఏమొచ్చింది ఇక్కడ? సంపాదయ ఉందా? మధ్యమ పురుష ఏమొస్తుంది? సంపాదయ. త్వం సంపాదయ. అవునా? సంపాదయ. సంపాద అనేది వర్డ్, అది కాబట్టి సంపాదయ. వర్డ్ సంపాద. సంపాదయ. అట్లా చర్చ అనేది ఏమొచ్చింది? చర్చయ. మధ్యమ పురుష చర్చయ. ఆతో ఎండ్ అవుతుంది. చర్చయతం. ఇక్కడ యా వచ్చింది కాబట్టి అట్లా వచ్చింది అది కదా. మామూలుగా యా లేకుంటే ఎట్లా వస్తుంది? నమథ ఉంది. నమ. త్వం నమ. అవునా? స్మర. పఠ. వద.
వస్తున్నాయి కదా అట్లా తూ ఉంటుంది. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ పఠతి. పఠతికి తీ తీసేస్తే ఏమైంది? పఠ మిగిలింది. అదేమని చెప్పాము మనము? పఠతు. పఠ అనేది ఏంటిది? మధ్యమ పురుష ఏకవచనం నేర్చుకున్నాం ఫస్ట్. యా, పట అయితే మధ్య పురుష. అది నేర్చుకున్నాక మళ్ళీ పఠతుకి వెళ్ళినాం. గుర్తుందా? ఫస్ట్ నేర్చుకుంది ఏంటి? పఠ. ఇదేమో లట్లాకారం మధ్యం పురుష కదా ఫస్ట్ది. ప్రేయసి అవునవును. ప్రేయసి అదే అది లట్లకారం తర్వాత చూడు, లోట్లకారం. ఇక్కడ ఏం నేర్చుకున్నాం రమా? ఉమ్, ఇప్పుడు ఏం నేర్చుకున్నారు ఇక్కడ? ఫస్ట్ ఇదంతా కూడా ఏముంది? ఫస్ట్ పఠతి. ఉమ్, తీ తీ ఉంటే ఏమైంది? తూ అయింది. టూ అయింది. దానికన్నా ముందు ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ పఠ. ఉమ్, ఉమ్. ఇక్కడ కురు, కరోతి, కురు. అవునా? ఉమ్, వద లిఖ. ఇక్కడ చూడు, ఫస్ట్ ఏముంది? పఠతి. పఠతి అనే దానికి ఫస్ట్ ఏం నేర్చుకున్నారు మీరు? పఠ అనేది నేర్చుకున్నారు. తీ తీసేసి నేర్చుకున్నారు. అవునా? అవును. ఫస్ట్ నేర్చుకుంది ఇది. ఎందుకంటే పఠతి రూపం మీకు వచ్చు. సో కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు? ఇది ఫస్ట్ నేర్పించిండ్రు. త్వంది ఫస్ట్ నేర్పించిండ్రు మీకు. ఉమ్, అవునా? అవును. అదే. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ దానికి వచ్చింది ప్రథమ పురుషలో. సో ఖాదతి, ఖాద, వదతి, వద. తీని తీసేస్తే రూపం వచ్చేసింది కదా. సహ వదతి, త్వం వద. నేర్చుకున్నాం కదా ఇట్లా. యా. ఉమ్. ఆ తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో ఇది అయిపోయినాక ఒక్కొక్కటి యాడ్ చేసిండ్రు. అవునా? సో ఇప్పుడు గచ్చతి ఉంటే గచ్చతు. అవునా? సహ యా. గచ్చతి, త్వం గచ్చ. సహ గచ్చతి, ఇంకేంటి? సహ గచ్చతు కదా. యా. సహ గచ్చతి, సా గచ్చతు అట్లా చెప్పొచ్చు కదా. ఉమ్, అలా నేర్పించారు. తర్వాత ఏం చేశారు? మళ్ళీ సర్వనామాలు పెట్టారు. ద్వివచనం తాం నేర్పించారు ఇక్కడ. సో పఠతి, పఠతు అయింది. పఠతః ఉంటే ఏమైంది? తాం అయింది. పఠంతి ఉంటే పఠంతు అయింది. ఇలా నేర్పించారు కదా. అవును. తర్వాత ఏంటి? మధ్యమ పురుష. ఇప్పుడు మధ్యమ పురుషలో వస్తుంది త్వం పఠ. ఈ పఠ ఆల్రెడీ ఫస్టే నేర్పించిండ్రు అది. తర్వాత యువాం పఠతం. అంటే తాము రావాలి కదా యువాం ద్వివచనం. యువాం పఠతం. తర్వాత ఓ యువామ. యూయం పఠత. అలాగా కదా. యా. పఠతం పఠత. ఓకే. నెక్స్ట్ అహంతోనేమొచ్చింది? పఠాని. పఠామి, పఠాని. అహం పఠామి అంటే ఏంటి? నేను చదువుతున్నాను. అహం పఠాని, నేను చదవనా? తర్వాత ఆవాం పఠావహ, మేము చదువుతున్నాం, మేమిద్దరము చదువుతున్నాము. ఆవాం పఠావ అంటే ఏంటి? మేమిద్దరం చదవాలి చదవాలా? చదవాలా. మందరం చదవాలా? మేమందరం చదవాలా? అలా పఠామా విసర్గ తీసేస్తే అది వచ్చేది లోట్లకారం. అలా నేర్చుకున్నాం కదా. యా. ఓకే. సో ఇప్పుడు ఇది అలాగా ఒక్కొక్కటి నేర్పిస్తూ ఉంటాడు ఇక్కడ. సో ఉదాహరణానుగుణం ఇది చెప్పమన్నారు. ఇది ఎంత చాలా ఈజీ కదా. సో ఏకవచనం ఒక్కటే వేరు ఉంటది, ద్వివచనం బహువచనం సేమ్ ఉంటది. దేనికి? అకారాంత పుల్లింగ శబ్దాలకి. యా. దేనికి? అకారాంత పుంలింగ శబ్దాలకు. ఏకవచనం ఒక్కటేముంటది? విసర్గ. విసర్గ తీసేస్తాం, విసర్గ లోపిస్తుంది. ఉమ్, ఓకే. యా. ద్వివచనం బహువచనం ఎట్లా ఉంటది? సేమ్ ఉంటది. సేమ్ ఉంటది. దేనికి మనం పోల్చేది ఇప్పుడు? సంబోధన. బోధన. ఓకేనా? ఛాత్ర. యా. ఇప్పుడు చెప్పండి. ఛాత్ర, ఛాత్రౌ, ఛాత్రాః అనేది ఏంటిది? ప్రథమా విభక్తి. సో ఏకవచనము, ద్వివచనం, బహువచనం. సో దాన్ని ప్రథమా విభక్తి ఇక్కడ ఉంది ఫస్ట్ది కదా. ఇది సంబోధన ప్రథమా విభక్తి. దాంట్లో ఏమైతుంది? బాలక, బాలకౌ, బాలకాః. ఓ బాలకుడా, ఓ ఇద్దరు బాలకులారా, ఓ అందరు బాలకులారా. యా. ఇక్కడేమో బాలకః అంటే బాలకుడు, ఇద్దరు బాలకులు, అందరు బాలకులు. యా. తృతీయ చెప్పకుండా ఎందుకు సంబోధనకి వెళ్ళిపోయాడు? ఏంటి?
తృతీయ చెప్పకుండా సంబోధనకి వెళ్ళిపోయాడు. ఇది నేర్పించే విధానంలో ఏంటి, నీకు లైన్ గా అవసరం లేదు. అది ఆ వర్డ్ ని నీకు సెంటెన్స్ లో యూజ్ చేయడం రావాలి. సో ఇప్పుడు నీకు బాలకహ అనేది అర్థమైంది. సో దానికి తీసేయడం పెట్టడం చాలా సింపుల్ కదా. సో అది మొత్తం టోటల్ గా రూపమే చేంజ్ అవుతుంది అక్కడ. యా 2 కంటే ఎక్కువ కలపడము తీయడం అట్లా ఉంటది. సో ఇక్కడ ఏంది, జస్ట్ విసర్గలు చిన్న చిన్నవి తీసేస్తున్నాం, చిన్న చిన్నగా కలుపుతున్నాం. సో చిన్న నుంచి ఎక్కువకి వెళ్తాడా లేకపోతే ఎక్కువ నుంచి కిందకి వస్తాడా నేర్పించే పద్ధతిలో కదా యూజువల్ గా ప్రథమ అయినాక అందరు సంబోధన నేర్పుతారు కొంతమంది. నేర్పిస్తారనమాట. ఎందుకు అంటే ఇది సింపుల్ గా ఈజీగా ఉంటది కాబట్టి అదేంటి ఆ భాష మీద విరక్తి కలగకుండా ఇంకెక్కువ ప్రోత్సాహం ఇచ్చేలాగా అట్లా నేర్పిస్తారు. ఓకే అదే కదా. అంటే యా ఇప్పుడు ఒకేసారి హెవీ థింగ్స్ లేపమంటే లేపుతాడా, లేపలేడు. అప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా లేపితే అసలు ఆ హెవీది లేపుతున్నట్టు కూడా మనకు తెలియదు. అవును ఎందుకంటే అది ఆల్రెడీ అలవాటు అయిపోయింది నీ సిస్టమ్, నీ బాడీకి. అవును అట్లా అనమాట. గ్రాడ్యువల్ గా చేస్తే అది మైండ్ కి ఎఫెక్ట్ పడదు అనమాట. అది చదివైనా చేతులకైనా ఏదానికైనా కూడా ఆ, పని చేసేటప్పుడు ఏదైనా స్టార్టింగ్ లో చిన్నగా నుంచి స్టార్ట్ చేయాలి. అట్లా అన్నమాట. నేను ఫస్ట్ ఇక్కడ ఇవన్నీ చెప్తే మీరు ఒక రోజన్నా క్లాస్కి వచ్చేవాళ్ళ? అమ్మ బాబా ఇదేంది అసలు అని అప్పుడే మారిపోతుండే కదా. ఎవరు యా నేర్చుకోరు అట్లా కదా. యా అదన్నమాట. యా. సో ఇక్కడ ఛాత్ర అంటే చెప్పే వాళ్ళు ఎట్లుండాలంటే నాకు వచ్చని చెప్పేసి నా పద్ధతిలో ఇక అదే వెళ్ళినాను అనుకోండి, అది తప్పు అయిపోతుంది. స్టూడెంట్స్ని బట్టి వాళ్ళ లోపల ఎట్లా ఉంది ఏదనేది పరిస్థితిని బట్టి మనం చెప్పగలగాలి అట్లా. ఈ బుక్ రాసే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి అనిపించింది చేస్తారు. అంటే ఒక్కొక్క బుక్ ఎంత ఈజీగా ఉంటుంది, ఇంకో బుక్ కొంచెం కఠినంగా ఉంటుంది, సేమ్ అదే ఉంటుంది మళ్ళీ కదా. అట్లా అన్నమాట. అదే మ్యాటర్ అంతా అదే ఉంటుంది, కాకపోతే ఆ ముందు ఉన్నది వెనుక రాస్తారు, వెనుకున్నది ముందు రాస్తారు అట్లా యా అంతే. యా. సో ఇప్పుడు ఇది ఛాత్ర ఛాత్ర ఛాత్రౌ ఛాత్రాః అంటే ఏంటి? విద్యార్థి విద్యార్థి ఇద్దరు విద్యార్థులు అందరు విద్యార్థులు. ఉత్తమం. ఇక్కడ బాల సంబోధన సంబోధన అదే నేను చెప్పింది. ఓకే కాదు కదా, సంబోధన చెప్పలేదు ఇంకా మీరు. హే అని పెట్టాలా? హే ఆహా, ఛాత్ర ఛాత్ర అన్నారు కదా మీరు. ఛాత్ర అన్నా నేను. ఛాత్ర అన్లా. హే అనలేదా? ఛాత్ర, హే ఛాత్రౌ, హే ఛాత్రాః. అయితే మరి ఆన్సర్ అది తెలుగులో తప్పు చెప్పిండ్రు. తెలుగులోనా? ఏ ఓ ఓ ఓ బాలకుడా, ఓ ఇద్దరు బాలకులా బాలకులారా, ఓ బాలకులారా, ఓ ఇద్దరు ఓ బాలకులారా, ఇద్దరు బాలకులారా, ఓ అందరు బాలకులారా. యా. ఇంకా రమా చెప్తావా? యా శిక్షక శిక్షకః శిక్షకౌ శిక్షకాః. ఏంటి? శిక్షకుడు, ఇద్దరు శిక్షకులు, చాలా చాలా శిక్షకులు. ఇక్కడ శిక్షక శిక్షకౌ శిక్షకాః. హే ఓ శిక్షకుడా, ఓ శిక్షకుడా, ఓ ఇద్దరు శిక్షకులారా, అందరు శిక్షకులారా. మీరు సేవకౌ సేవకాః. ఇది కూడా చెప్పండి, లెఫ్ట్ కూడా చెప్పండి. ఓకే. సేవకః సేవకౌ సేవకాః అంటే ఏంటి? సేవకుడు, అదే పనివాడు అనుకోవచ్చు. అంతే. సేవ చేసేవాడు ఎవరైనా కావచ్చు, ఏ సేవ అనేది మనకి తెలియదు కదా. సేవకుడు. హే సేవక, హే సేవకుడు. కాదు కదా, ఇది ఫస్ట్ చెప్పండి మొత్తం. సేవకుడు, ఇద్దరు సేవకులు, అందరు సేవకులు. హే సేవక, హే సేవకౌ, హే సేవకాః. ఒక సేవకుడా, ఓ ఇద్దరు సేవకులారా, ఓ ముగ్గురు ముగ్గురు సేవకులారా. ఇక్కడ ముగ్గురు లేదు, ఓ అందరు. అక్కడ ఎంత మంది ఉన్నారో మనకు తెలియదు, కాకపోతే 2 కంటే ఎక్కువ ఉన్నారు అంతే. అంతే తెలుసు అందరు మనకి. సేవకులారా. అంతే. ఇక్కడ ఇద్దరు ముగ్గురు చెప్తే తప్పైపోతుంది. అదేలే.
శిష్యః శిష్యౌ శిష్యాః ఒక శిష్యుడు ఇద్దరు శిష్యులు చాలా మంది శిష్యులు ఉమ్, అందరు శిష్యులు ఆర్ అంతే అంతే అందరు శిష్యులు శిష్యు శిష్యులందరూ శిష్యులు వెరీ యా శిష్యులు ఉమ్, శిష్య శిష్యౌ శిష్యాః ఉమ్, ఓ శిష్యుడా ఓ ఇద్దరు శిష్యులారా ఉమ్, ఇద్దరు శిష్యులారా అంతే. స్త్రీలింగంలో నపుంసకలింగంలో ఇది కంప్లీట్ చేసేసి ఆపేద్దాం కదా. యా ఈ పేజ్ ఒకటి బాలిక స్త్రీలింగం. బాలిక బాలికే బాలికాహ అది ఆల్రెడీ ఇచ్చారు కదా కింద చదువున. ఇదే చదవండి ఫస్ట్ ఉదాహరణ కరెక్ట్ గా పట్టుకోండి. హే బాలికే స్త్రీలింగములో హే అని చెప్పేసి బాలికే హే బాలికాహ. ఉమ్, ఓకే. మహిళ అయిపోయింది ఇది. చెప్తారా చెప్పండి చెప్పండి. మహిళ మహిళ మహిళే మహిళాహ. ఉమ్, ఆమ్, మహిళ అంటే ఆడవారు. ఒక ఆడవారు, ఇద్దరు ఆడవాళ్ళు, కాదు అందరు మహిళ ఆడవారు. మహిళ అది తెలుగు పదమే కదా. మహిళ అట్లాగే ఉంచునా. ఓకే. అంతే. ఒక మహిళ, ఇద్దరు ఇద్దరు మహిళలు. మహిళలు, అందరు మహిళలు. ఇక్కడ హే మహిళే హే మహిళే హే మహిళాహ. ఓ మహిళ, ఓ ఇద్దరు మహిళల్లారా, ఓ ఇద్దరు మహిళల్లారా, ఇద్దరు మహిళలారా, ఓ ఉమ్, అందరు మహిళలారా. మహిళల్లారా. నాకు మీనా గుర్తుకొస్తుంది. ఎందుకు అది చెప్పేది. సో ఇక్కడ ఏంటి మహిళే, ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ బాలిక అనేది ఏమైంది, బాలికే అయ్యింది కదా. మహిళ అనేది ఏమైంది, మహిళే అయ్యింది. సో ఆకారాంత స్త్రీలింగంలో ఎక్కడ మార్పు చెందుతుంది? ప్రథమ ఐ మీన్ ప్రథమ ఏకవచనంలో ఏకవచనం ద్వివచనం. ద్వివచనం సేమే ఉంది కదా. అదే రెండు సేమ్ ఉంటాయి. ఓన్లీ రెండు ఒకటే same ఫస్ట్ దే ఉంటాయి. మారేది అంతేనా? అంటే ప్రథమా విభక్తికి దానికి చేంజెస్ చెప్తున్నారు ఇక్కడ కదా. ఓకే. యా ఏం యా యా చేంజ్ అయింది? ఒకటే చేంజ్ అయింది, ఏకవచనం చేంజ్ అయింది. ఇక్కడ రెండు చేంజ్ అయినాయి. ఎక్కడ? అంటే ప్రథమ విభక్తిలో రమే అనే ఉంది. ఫస్ట్ ది ఒక్కటి రమా ఉంటది. రమా రమే రమాహ కదా. ఇక్కడ రమా అయితే ఇక్కడ ఏ వచ్చింది, రమే. రెండోది అట్లాగే ఉంది. రమాహ అది బాలికాహ ఉంది కాబట్టి అది కూడా ఒక్కటే చేంజ్ అయ్యింది. ఓకే. సో నెక్స్ట్ ఇది శిక్షిక చెప్పు. ఓకే. శిక్షిక శిక్షికే శిక్షికాహ. ఒక శిక్షిక, మరి ఇద్దరు శిక్షికలు, అందరు శిక్షికలు. శిక్షికే శిక్షికే శిక్షికాహ. ఓ శిక్షిక, ఓ ఇద్దరు శిక్షికులారా, ఓ అందరు శిక్షికులారా. అంతే. ఛాత్ర ఛాత్రే ఛాత్రాహ. ఒక విద్యార్థి, ఇద్దరు విద్యార్థులు, అందరు విద్యార్థులు. హే ఛాత్రే హే ఛాత్రే హే ఛాత్రాహ. ఓ విద్యార్థి, ఓ ఒక విద్యార్థి, ఇద్దరు విద్యార్థులు, అందరు విద్యార్థులు. గాయిక గాయికే గాయికాహ. ఒక గాయకుడు, ఒక గాయిక, ఇద్దరు గాయకులు, అందరు గాయకులు. గాయికే గాయికే గాయికాహ. ఓ గాయిక, ఓ ఇద్దరు గాయకులారా, 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 అందరు గాయకులారా, ఓ అందరు గాయకులారా. సో ఇక్కడ ఓ అందరు గాయకులారా, ఇక్కడ రండి, ఇది వినండి నేను చెప్పే విషయాన్ని కదా. యా అటు వెళ్దాం పదండి, ఓ గాయకులారా అందరు రండి ఇటువైపు వెళ్ళి అందరం అక్కడికి వెళ్దాము పదండి కదా. యా అట్లా వీటిని ఉపయోగించి వాక్యాలు చేస్తే అర్థమవుతుంది. అంటే ఐ మీన్ లైక్ వాక్య ప్రయోగం ఎట్లుందనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏంది ఈకారాంత, నదీ నద్యవు నద్యః కదా. యా
సో ఇప్పుడు రెండు సేమ్ ఉంటాయి, మళ్ళా ద్వివచనం బహువచనం సేమ్ ఉంటది. భగిని అనేది ఎలా నేర్చుకున్నారు మీరు? యా అంటే దీర్ఘం ఉన్నది హ్రస్వం అయింది. సో భగిని అయింది. దేవి ఏమైంది? దేవి. దేవి. తర్వాత నర్తకి, నర్తకి. నర్తకి. పుత్రి, పుత్రి. జనని, జనని. ఆ, జనని. సో నర్తక్యౌ సేమ్ అదే ఉంటది. యౌ. నర్తక్యః, నర్తక్యః. పుత్ర్యౌ, పుత్ర్యౌ. పుత్ర్యౌ, పుత్ర్యౌ. అదే ఉంటది. పుత్ర్యః, పుత్ర్యః. జనన్యౌ, జనన్యౌ. జనన్యః, జనన్యః. అంతే. సో ఇప్పుడు ఉదాహరణకి ఇదేంటి, నపుంసకలింగంలో సేమ్ ఏముంటది? మిత్రం, మిత్రే, మిత్రాణి. సో మిత్రంలో ఏమైంది? మిత్ర. మిత్ర. అంతే, మిగతా అన్ని సేమ్. యా. అర్థమైందా? అర్థమైంది. సో ఈ దీర్ఘ ఈకారం ఇచ్చారు అంతే కదా స్త్రీలింగంలో. ఇది స్త్రీలింగంలో ఈకారం. సో ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నారు? ఆకారాంత. ఈ పేజ్ మంచి ఫోటో తీసుకొని పెట్టేసుకోండి. ఆ పేజ్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది కదా. యా. ఏది ఇచ్చినా కూడా చేయగలుగుతారు. ఏంటిది? ఆకారాంత పుల్లింగము, తర్వాత ఆకారాంత స్త్రీలింగము, తర్వాత ఈకారాంత స్త్రీలింగము, తర్వాత ఏంటి? అకారాంత నపుంసకలింగం అవును కదా. యా. ఓకే. యా. సో ఇది ఫోటో తీసుకున్నారా? ఎస్. యా. శాంతి పాఠం. ఓకే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అండి. నమస్తే. ధన్యవాదాలు. ధన్యవాదాలు.